గ్రూప్ 2 వాయిదా విషయంలో విద్యార్థులు నిరుద్యోగుల డిమాండ్లను పరిగణలోకి తీసుకుంటామని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఇప్పటివరకు ఏబిఎన్తో విషయాలు పంచుకున్నారు. అయితే నిపుణులతో చర్చించి వాయిదాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటున్నారు. విద్యార్థులు నిరుద్యోగుల మాట వినే ప్రభుత్వం తమదని తెలిపారు. విద్యార్థుల విషయంలో పంతాలకు వెళ్లబోమని, దీనిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రత్యేకంగా కోదండరాం అలాగే ఆకునూరు మురళితో కూడా ఈ అంశాలపై సాధ్యాసాధ్యాలన్నింటినీ, ఇందులో వచ్చే నష్టాలు అలాగే విద్యార్థుల భవిష్యత్తు గురించి పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి గ్రూప్ 2 వాయిదాకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, ఓవర్ టు యు. విజయ చంద్రిక, గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలని, గ్రూప్ 2 పోస్టులు పెంచాలని చాలా రోజుల నుంచి విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనిపై అనేక నిరసనలు కూడా చేశారు. అయితే ప్రభుత్వం గ్రూప్ 2 వాయిదా వేయడానికి ఉన్నటువంటి పాసిబిలిటీస్కి సంబంధించి అధ్యయనం చేస్తుంది. ఇదే అంశాన్ని డిస్కస్ చేయడానికి ఈరోజు సాయంత్రం సెక్రటరియట్లో కోదండరాం, అదేవిధంగా ఆకునూరు మురళి, మరికొంతమంది ఐఏఎస్ అధికారులతోని ప్రభుత్వం భేటీ కాబోతుంది. ఇక విద్యార్థుల డిమాండ్లు ఏంటి, నిరుద్యోగులు ఏం చెప్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇన్పుట్స్ని సేకరించింది. ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూరు వెంకట్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అధికార ప్రతినిధులను ఈ విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి వాళ్ళతోని మాట్లాడి వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వం వాళ్ళని పురమాయించింది. దాంట్లో భాగంగానే నిన్న కొంతమంది గ్రూప్ 2, గ్రూప్ 1 అభ్యర్థులను, నిరుద్యోగులను, విద్యార్థులను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు మానవతర తదితరులు విద్యార్థులను కలిశారు. వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకున్నారు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే విషయాల్ని సంబంధించి కొన్ని అవుట్పుట్స్ని తీసుకొని ప్రభుత్వానికి అందించారు. వాళ్ళు ముఖ్యంగా ఈ గ్రూప్ 1కి సంబంధించి 1:50 ప్రభుత్వం పిలుస్తూ ఉంటుంది, కానీ వీళ్ళు 1:100 పిలవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ నోటిఫికేషన్ సందర్భంలో కానీ, రాటిఫికేషన్ సందర్భంలో కానీ వాళ్ళు 1:50 అని మెన్షన్ చేశారు. ఇప్పుడు 1:100 పిలిస్తే లీగల్ సమస్యలు ఎదురవుతాయి. ఎవరైనా కోర్టుకు వెళ్తే పూర్తిగా నోటిఫికేషన్ ఆగిపోయే ప్రమాదం ఉందని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇక గ్రూప్ 2 పోస్టులు పెంచాలనే డిమాండ్ చేశారు. ఆ పెంచే విషయమై నిపుణులతో చర్చిస్తాము, ఎన్ని పెంచగలము అనే అంశానికి సంబంధించి ఒక కంక్లూషన్కి వస్తామని కూడా చెప్పారు. ఇక పోస్ట్ పోన్కి సంబంధించినటువంటి విషయం, ఆగస్టు 5వ తారీఖు వరకు డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. 7వ తారీఖు నుంచి అంటే 2 రోజుల గ్యాప్ తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో విద్యార్థులకు ప్రిపరేషన్కు సమయం సరిపోదు కాబట్టి వాటిని పోస్ట్ పోన్ చేయాలని విద్యార్థులు ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. విద్యార్థుల న్యాయబద్ధమైన డిమాండ్లు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రభుత్వం తరపున దూతలు చెప్పారు. ఇక విద్యార్థులు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి, నిరుద్యోగులు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వినడానికి ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ సిద్ధంగా ఉన్నట్లు సీఎం కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు, నిరుద్యోగులు ప్రభుత్వ పెద్దల దగ్గరికి, మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు. విద్యార్థులు చెప్పేటువంటి విషయాల్లో ఏవైనా న్యాయబద్ధమైనవి, పరిష్కరించడానికి అనువుగా ఉన్నటువంటివి ఏవైనా ఉంటే వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తామని, గత ప్రభుత్వం చేసినటువంటి విధంగా విద్యార్థుల విషయంలో పంతాలకు పోకుండా విద్యార్థులకు ఏదైతే బాగుంటుంది, నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో భవిష్యత్తులో లీగల్ సమస్యలు రాకుండా, నోటిఫికేషన్ రద్దు కాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని ఆలోచించి ఆ విధమైన నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్తా ఉన్నారు. ఇక మొత్తానికైతే గ్రూప్ 2 వాయిదా వేసే ధోరణిలోనే ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. 1-2 రోజుల్లో వీలైతే ఈరోజు సాయంత్రం దానికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇటు విద్యార్థులకు కూడా క్లియర్గా ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తుంది. జాబ్ క్యాలెండర్ కానీ, తాము ఇచ్చినటువంటి వాగ్దానాలను కానీ ఖచ్చితంగా అమలు చేస్తాం. ప్రతిపక్షాల మాయలో పడి విద్యార్థులు తమ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రభుత్వానికి ఏమైనా వినతులు ఇచ్చేది ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి, వాటిని వెంటనే పరిష్కరిస్తామని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళు ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టి రానున్నటువంటి ఎగ్జామ్ని క్రాక్ చేయాలని ప్రభుత్వం కూడా విద్యార్థులకు, నిరుద్యోగులకు సూచిస్తుంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.